రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యాంకర్ శివజ్యోతికి టీటీడీ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇక భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకునే వీలు లేకుండా కీలక చర్యలు తీసుకుంది. ఆమె ఆధార్ కార్డును అధికారులు బ్లాక్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో టీటీడీ పాలక మండలి అందించే అన్నప్రసాదంపై శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వ్యాఖ్యలపై తిరుమల శ్రీవారి భక్తులతో పాటు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం ముదిరి పాకన పడటంతో శివజ్యోతి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది. క్షమాపణ చెప్పడంతో సమస్య ముగిసిందని అంతా భావించిన తరుణంలో టీటీడీ పాలక మండలి నిర్ణయం సంచలనంగా మారిందని ఇంకెప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు లేకుండా యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేసినట్లు ఓ న్యూస్ ఛానల్ వైరల్ అవుతోంది. యాంకర్ శివజ్యోతికి టీటీడీ బిగ్ షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకునే వీలు లేకుండా కీలక చర్యలు తీసుకుంది. ఆమె ఆధార్ కార్డును అధికారులు బ్లాక్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం క్యూ లైన్ లో టీటీడీ పాలక మండలి అందించే అన్నప్రసాదంపై శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వ్యాఖ్యలపై తిరుమల శ్రీవారి భక్తులతో పాటు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం ముదిరి పాకన పడటంతో శివజ్యోతి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. క్షమాపణ చెప్పడంతో సమస్య ముగిసిందని అంతా భావించిన తరుణంలో టీటీడీ పాలక మండలి నిర్ణయం సంచలనంగా మారింది. ఇంకెప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు లేకుండా యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేసినట్లు ఓ న్యూస్ ఛానల్ వైరల్ చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. యాంకర్ శివజ్యోతి అంటే తను పలు స్థానంలో పనిచేసింది. యాంకర్ గా చాలా వరకు అందరినీ ఆకట్టుకుంది. ఆ రకంగా ఫేమ్ కూడా సంపాదించుకుంది. అయితే ఆ వచ్చిన ఫేమ్ ఎంతో సేపు వాళ్ళు నిలబెట్టుకోలేరు. ఇక్కడ అయితే చాలా సున్నితమైన అంశం తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తంగా కోట్ల భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కూడా ఒక గౌరవం, భక్తి, భయం అన్ని కూడా. అలాంటి తిరుమల దేవస్థానానికి వెళ్ళి అక్కడ పంపేటువంటి ప్రసాదం, ఆ ప్రసాదం తినాలంటే ఎంతో కష్టపడాలి. అంటే ఎంత రాజైనా పేరైనా ఆ ప్రసాదం చేస్తామన్నట్టుగా క్యూ లైన్ లో నిలబడతారు. మరి అలాంటి ప్రసాదము మేము చాలా బిచ్చగాళ్ళము ఆ కప్పులో ఇస్తుంటే మేము అడుగుతున్నాం అన్నట్టుగా చాలా అసభ్యంగా, చాలా అవహేళనగా తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదం గురించి శివజ్యోతి వ్యాఖ్యలు చేయడం అనేది నెట్టింట బాగా వైరల్ అయింది. తర్వాత శివజ్యోతి దానిపైన వస్తున్నటువంటి విమర్శలకు క్షమాపణ చెప్తూ వీడియో కూడా నిర్వహిస్తుంది. అయితే దీనిపైన టీటీడీ చాలా సీరియస్ గా ఉన్నట్టు, అంటే ఇలా ఒక్కరిని వదిలిపెడితే ఇంకో విధంగా తయారవుతారు. ఓవైపు హిందూ ధర్మ పరిరక్షణ కోసం, అలాగే హిందూ ధర్మ ప్రచారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానంగా తీసుకున్నట్టు అంశం. మరి అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం, వంకర మాటలు మాట్లాడడం అనేది చాలా వరకు చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటివి పునరావృతం కాకూడదు. అలాంటి ఇలాంటి వాటిని కొన్ని కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసుకునే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన భవిష్యత్తులో తిరుమలకు రాకూడదు అంటే ఉండేలా ఆధార్ కార్డును బ్లాక్ చేయడం అనేది చేసినట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీంట్లో నిజం ఎంతవరకు ఉందనేది ఇంకా టీటీడీ అధికారికంగా ప్రకటించలేదు. అలాగే శివజ్యోతి తరఫున వాళ్ళు కానీ శివజ్యోతి కూడా ఎక్కడ స్పందించలేదు. కానీ చాలా వరకు కూడా అంటే హైందవ సమాజం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని తిరుమలకు మరోసారి రాకుండా చేయాలనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించాయి. మరి ఒకవేళ అలా చేస్తే కనుక సమర్థించే వాళ్ళు తప్ప
దీన్ని వ్యతిరేకించే వాళ్ళైతే ఎవరు లేరని చెప్పొచ్చు. దానికి శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేశారు. భవిష్యత్తులో తిరుమల దేవస్థానంలో అడుగుపెట్టడానికి అనర్హురాలుగా ప్రకటించారనేది మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపైన అధికారికంగా ఇంకా వివరాలు తెలియాల్సింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.